అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఇగ ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతదనుకుంటున్నా. మీకు హెల్ప్ అయితదనుకుంటున్నా. ప్రతిది గూడక. ప్రతి పని గూడక హెల్ప్ అయితదనే నేను అనుకుంటా. ఇగ ఏందంటే నచ్చుతుంది. నువ్వు జేసిన పని రొటీన్ అన్నది నచ్చుతుంది అని గూడక మీరు కామెంట్ పెడుతుండ్రు. అది నాకు మంచిగా అనిపిస్తుంది. ఇగ మనము శనివారము ఇగ శనివారం అయితే మనము వెంకటేశ్వర గుడికి పోవాలనుకున్నాము. ఇగ ఇప్పుడైతే మనము పోదాం బిడ్డ అనంటే ఇగ అది తేజ ఏం జేసింది, ఇగ నక్షత్రం మాత్రము ములక్కాడల పప్పుచారు కావాలా మమ్మీ అమ్మమ్మ అని అన్నది. సరే మరి చేస్తా తీసుకురారా అంటే తేజ తెచ్చింది. ఇక నేనైతే కందిపప్పు నానబెట్టేసిన ఒక అర్ధగంట సేపు నానబెట్టిన రైస్ పెట్టేసిన. ఇక పెట్టినాక ఇక ఏది ఏ టైంలో ఏది చేద్దాం ఏం చేద్దామని ఆలోచించుకోవాలి. ఇక మనం గుడికి పోదాం రా అని నేనన్నా. ఇక గుడికి పోదామంటే పోదామని ఆమె పూజనైతే చేసింది. ఇక శనివారం నాడు పూజ మాత్రం కంపల్సరీ చేస్తుంది. కూరగాయలు కట్ చేసి ఇచ్చుడు పూజ ఇక అవన్నీ ఇక ఏంటంటే ఒక శనివారం నాడు ఒక పండగలాగా అనిపిస్తుంది. ఎంత మంచిగా అనిపిస్తుందో అన్న థింకింగ్ కూడా బాగా అనిపిస్తుంది. ఇక ఏది కానీ చేసినా కానీ ఫాస్టింగ్గా అనిపిస్తుంది. ఫాస్టింగ్ ఆలోచనలు వస్తాయి. ఫాస్టింగ్ అని అనిపిస్తుంది. ఇక ప్రతి కూరగాయలైనా ఏవైనా కానీ ఆ రోజు ఇక తేజ కట్ చేసి ఇస్తుంది. నేను వంట చేస్తా. కానీ నేను వంట చేస్తా కానీ ఎందుకంటే నాకు కూరగాయలు కట్ చేసుడు అంటే కొందరు కొన్ని అలవాట్లు కూడుకుంటాయి. మనం ఏదైనా కానీ ఇక అది చెయ్యలేరని అనద్దు. కొన్ని ఏమో వంటలు చేయగలుగుతాం కానీ కూరగాయలు కట్ చేసి రిస్క్. ఇక కూరగాయలు కట్ చేస్తాం కానీ కొందరు వంటలు చేసి రిస్క్ అనుకుంటారు. మొత్తానికి చేయనోళ్ళు కూడుకుంటారు. ఇక అట్లా ఆ రకంగా ఉండద్దు. మొత్తానికి చేయనోళ్ళు ఉండద్దు. ప్రతి పనిలో షేర్ చేసుకోవాలి. ఒకళ్ళ మీద ఇక వదిలేయద్దు. ఇక మేమైతే అట్లా చేస్తాము. మీరు ఎట్లా చేస్తారో ఏమో. ఇక ప్రతిదీ షేర్ చేసుకుంటేనే మంచిగా. ఇక ఏంటంటే ఒక్కళ్ళ మీద వదిలేసేది చూడద్దు పని అయినా కానీ. ఇక మా మనవరాలు అయితే ఇక రెడీ అయ్యి వచ్చింది. ఇక మనం గుడికోదామని చెప్పినుంటిమి. ఇక ఆమె ఆట ఆడుతుంది. ఇక అన్ని పావులు పెట్టేసుకుంది. ఇక మనకి ఇప్పుడైతే ఇక రమ్మన్న ఇంట్లోకి రాదు. ఇక ఆమె ఎట్లా అంటే ఇక ఆటల మీద పడి ఇక అన్ని సామాన్లు వాళ్ళు కొనుక్కున్న సామాన్లు అన్నీ దాచిపెట్టేసుడు. అలా వచ్చినాక తీసుడు. ఒక్కటి దొరకకుండా వదలరు. ఇక అట్లా ఉంటుంది ఇక మన్మరాన్ల విషయం అంటే. ఇక ప్రతి పని కూడా ఆమెకు ఏంటంటే ఇక ఏది కానీ నేను చేస్తా అంటది. ఇక మా చేయితు మాత్రం ఇక మా నక్షత్రం ఏమో ఆపితే ఆగుతుంది కానీ నేను ఏం చేస్తా అంటది. ఏమో ఎన్నోసార్లు కిందికి దిగుతుంది ఎక్కుతుంది. 4 ఫ్లోర్లు ఎక్కుతుంది. ఇక ఆమె కాళ్ళెట నొవ్వేయో ఏమో కానీ సాయంత్రం వరకనే ఇక టైర్డ్ అయిపోతుంది చేయితు మాత్రం. ఇక మేమైతే గుడికి వెళ్దామని రెడీ అయినాము. గుడికి వెళ్దామని ఇక ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర గుడి అంటే హైదరాబాద్లో ఇక అక్కడ మంచిగా అనిపించింది. అక్కడ మంచిగా థింకింగ్ అన్నది మంచిగా అనిపించింది. మళ్ళీ అక్కడ పూజలు మంచిగా ఉన్నాయి. ప్రతిది గుడిక ఇక ఏంటంటే దేవుడు అక్కడ లక్ష్మి ఏంటంటే పద్మావతి అమ్మవారు ఇక ప్రతిది గుడిక మనము ఏంటంటే వెంకటేశ్వరుడు ఇక ఆయనకు ఇద్దరు గుడిక ఇటొక్కలు అటొక్కలు ఎంత మంచిగా ఉన్నది. ఇక ఏంటంటే ఆ గుడిలో గుడిక అలా విగ్రహాలు గుడిక బాగా నచ్చినాయి. అమ్మవాళ్ళు గుడిక నచ్చిండ్రు. ఇద్దరు గుడిక ఏంటంటే అక్కడ ఎట్లా అంటే ఇక పద్మావతి లక్ష్మీదేవి ఇద్దరిని కొడుకు చూస్తుంటే మస్తు అనిపించింది. ఇక వాళ్ళ ముఖం కడ ఇట్లా అనిపించింది. దేవుడు మాట్లాడతాడేమన్నట్టున్నాడు. వెంకటేశ్వర స్వామి అంత బాగున్నాడు. తిరుపతి పోయినట్టు అనిపించింది నాకు. తిరుపతిలో కాదు మనం ఎక్కడున్నా కూడక మనము ఏది కూడక వాళ్ళని చూసేదాని మీదకి వెళ్ళి తిరుపతిలో ఉన్నట్టే అనుకోవాలి. మనం దూరం కూడా పోలేకపోతే ఆయన కొండ తీసుకుపోవాలంటే కొండకి తీసుకుపోవాలంటే ఆయనే తీసుకెళ్తాడు. ఇక టైం వస్తే పోతాము. ఇక మేము గుడికోతామని కూడా అనుకోలేము. అనుకోకుండా ఇక ఇట్లా అన్నం మామూలుగా అన్నాము. ఇక అప్పటిదప్పుడే వెళ్ళిపోయినాము. ఇక మేమైతే పూజ అయిపోయాక ఇట్లా వెళ్ళినాం. లేట్ అయినా కనుక ఇక అందరికి స్నానాలు ఇవన్నీ అయినాక ఇంట్లో దీపాలు ముట్టించుకున్నాక ఏది కానీ ప్రతిదీ ఉడక మనం స్పష్టంగా చేసుకునేది చూడాలి. ప్రతిదీ ఉడక నీట్గా చేసుకునేది చూడాలి. అక్కడనే ఏంటంటే ఇక గౌడ్స్ ఏమో ఫుడ్ పెడుతుండ్రట. అక్కడ అన్నదానం చేస్తుండ్రట. ఇక అక్కడ తిందామా అని అంటే ఇంట్లో వంట చేసినాము. ఇక అక్కడ అంటే మస్తు లేట్ అవుతుంది. మనం ఇంటికి వెళ్దాము. పిల్లలు కూడా వేడికి వర్షపడది అని నేను తోలుకొచ్చిన. ఇక అక్కడ తినలే భోజనం చేయలే. ఆ ప్రసాదం కూడా చెయ్యకచ్చుడు కూడా అని కాదు. ఇక పిల్లలు కూడా ఎండలకు పడిపోయినట్టు అవుతారు. ఏంటంటే ఆగమానం చేస్తారు. మనం ఇంటనే వంట చేసుకుందాము. ఇక ఎప్పుడైనా వీలైనప్పుడు ఆయన దగ్గర తిందాం కానీ ఇప్పుడైతే ఇక పోదాము. ప్రసాదాలు తీసుకున్నాము.
తీర్థప్రసాదాలు పట్టుకున్నాము. ఆడ అందరం పేరు మీద చేపించుకున్నాము. ఇక అట్లా మా అల్లుడు బిడ్డే, ఇక మన మనమరాళ్ళు, ఇక ఏందంటే మనమరాళ్ళతోటి ఇక అట్లా ఎంజాయ్మెంట్గా గుడికోవాలనిపించి అట్లా ప్రసాదం గుడిక అక్కడ పులిహోర బాగా నచ్చింది. ఇక అట్లా పులిహోర అయినా కానీ చిన్న చిన్నగా అయినా కానీ మనకు ప్రసాదాలైనా ఏవైనా కానీ ఎక్కడికైనా పోయించాలా కమ్మ టేస్ట్ అనిపిస్తాయి. అట్లా ఏంటంటే మనం ఏది చేసుకున్న దాని మీదకెళ్ళి ఉంటుంది ప్రతి పని అయినా కానీ ప్రతిది కూడక. ఇగో ఇప్పుడైతే పప్పుచారు ముడక్కాడు ఇక ఒక్క పొద్దులు ఉన్నాయి కదా, పచ్చగూర చేసి పప్పుచారు చేసిన. ఇక మీరు ఏందంటే మన శనివారం రోజు మనము వంటలైనా కానీ ఏది చేసుకొని మంచి అనిపిస్తుంది. ఇక ఒక్క పొద్దున్నదంటే అట్లా టెంక మామిడికాయ అదైతే వేసుకొని ఆ మామిడికాయ గురించి అయితే ఇక ఏంటంటే అనుష ఉన్ని తేజనైతే కొట్లాడుదురు ఆ టెంక తినేందుకు. ఇక అట్లా పప్పుచారు మనం ఎండాకాలము మామిడికాయ చేసుకున్నాడు అది కమ్మతనంలో సూపర్ ఉంటుంది. ఇక అట్లా నా బాగా నచ్చుతుంది. ములక్కాడలు అంటే మా మన్మరాలకి ఇష్టము. మీకు ఏది ఇష్టమో మీరు చెప్పుండ్రి, లైక్ అయితే ఏది కామెంట్ పెట్టుర్రి. ఇక ఏది ఇష్టం లేదన్నది. ఇక పచ్చకూర ఉడక ఇక ఏంటంటే ఆకుకూరలు మనం పలసగా ఉండేది చూడాలి. ఆకుకూర మాత్రము ఇక ఏంటంటే దొడ్డుగున్న ఆకుకూర మంచిగా ఉండదు. ఇక ఇట్లా మనం పప్పుచారు చేసుకొని అంచుకు ఇది పెట్టుకొని అప్పడాలు పెట్టుకొని ఇక తిందామని మనము మా అల్లుడికి, మా బిడ్డకు, మా పెద్ద బిడ్డకు, మా చిన్న బిడ్డకు, తేజకు వీళ్ళందరికీ ఒక పొద్దులు. ఇక మేము కూడా నాన్ వెజ్ ఎవరేం తినం కాబట్టి ఇక అందరం కూర్చొని తిన్నాము. అట్లా గమ్మత్ అనిపిస్తుంది, పండగ వాళ్ళు అనిపిస్తుంది. ఇక ఏంటంటే ఒక పొద్దులు ఇక వీళ్ళైతే సాయంత్రం డెక్కలతాను అట్లా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలని వాకింగ్ కానీ ఆ తేజ మాత్రం తీసుకొని వెళ్ళింది. ఇక మా పెద్ద బిడ్డ ఉడకపోయింది. ఇక పిల్లలు ఇద్దరు ఆడిస్తారు అని ఇద్దరు కలిసి వాళ్ళు పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళిండ్రు. ఇక పోయాళ్ళు వెళ్ళైతే ఇక అక్కడ అన్నీ చూసినట్టున్నారు. ఇక చూపించుకొని వాళ్ళు డెక్కలతానంటే బాగా ఇష్టపడతారు. ప్రతిదీ ఉడకాన్ని ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడెప్పుడు పోతారు కదా. ఇక అక్కడ అన్ని సైకిళ్ళు అయినా ఎవ్వైనా ఆడుకునేటి అన్ని రకాలు ఉంటాయి. స్విమ్మింగ్ చేసేది అక్కడ ఇక అద్దాలు అయితే పెట్టుకొని చూపిస్తారు. ఈ స్విమ్మింగ్ పూల్కు పోతే మాత్రం ఆ అద్దాలు కొనుక్కోవాలి. ఇక అంత బాగుంటాయి. ఇక ప్రతిదీ కూడా పిల్లలకు అట్లా ఇష్టమైనవి చూపెట్టాలి. ఇక మనం ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి పోతే ఇవి పెట్టుకోవాలి అని వాళ్ళు పెట్టి చూపిస్తుంది. ఇక దానిలో ఏంటంటే పోతా అంటే అసలు కొనుడు వాటర్ పోకుంటే మాత్రం కొనాలి. ప్రతిది కూడా వాటర్ పోకుంటే అట్లా కొనాలి. పిల్లలకి ఏదేది ఇంట్రెస్ట్ ఉన్నది, ఏం ఇంట్రెస్ట్ ఉన్నదో చూసుకోవాలి. చూసుకొని దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దానికి తీసుకెళ్ళాలి. వీలైతే తీసుకెళ్ళాలి, వీలు కాకపోతే వదిలేయాలి. ఇక వీలు కాదు మాకు ఇట్లా చేసుడు వీలు కాదు, అలా టైం అడ్జస్ట్ అయ్యేది చూడాలి. ప్రతిది ఉడక అన్నీ చేపియాలంటే ఉడక కాదు. ప్రతి సామాను ప్రతిది మనం యోగాలకు సంబంధించింది ప్రతిది అందులో మంచిగా ఉంటాయి. ఏది కానీ నచ్చుతాయి. అందులో మనం ఏంటంటే బాడీకి ఏదేది అవసరమో అది కోచ్ని అడిగే తీసుకోవాలి. ప్రతిది పిల్లలకైనా ఎవరికైనా ప్రతి పిల్లలకు ఏది చేస్తే దానికి కోచ్లు ఉంటారు కదా, ఏం అవసరము ఇలా కానీ అడిగి తీసుకోవాలి. ఎటంటే తీసుకోవద్దు ఏది అవసరం ఉన్నది ఏది అవసరం లేదని చూసుకొని తీసుకోవాలి. ఏంటంటే ఇక అట్లా సైకిళ్ళు కానీ అట్లా దొక్కితే పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ఇక పిల్లలకు ఈ సైకిల్ అన్నది ఎప్పుడు నేర్పియాలి, చిన్నప్పటి నుంచి నేర్పియాలి. ఇక సైకిల్ దొక్కకపోతే పిల్లలకు మళ్ళీ ఎప్పుడైనా దొక్కమంటే దొక్కలేరు. ఇక ఈ సైకిల్ వచ్చిందంటే బండి వస్తుంది, బండి వచ్చిందంటే ఇక ఎంతైనా కానీ అన్ని బండ్లు నడిపియగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. అట్లా దుంకుతారు చూడు ఎంత ఎంజాయ్మెంట్. అందరు సెలవులు వచ్చి ఇక అందరు పిల్లలు ఏంటంటే ఖాళీగా అయిపోయి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక అట్లా తీసుకెళ్ళి అట్లా ఆడిపిస్తుంది తేజనైతే. ఇక ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తుంది. ఇవాళ ఎంత ఫాస్ట్గా కావాలన్నది మనము ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉండాలని మనము ఏదైనా తీసుకుపోక ఎక్కడనో ఇంట్లోనే ఉంచేసి బంధించినట్టు మాత్రం పిల్లల్ని ఉంచకుండ్రి. ఎప్పుడు అన్నిట్లలా బయట ప్రపంచం ఎట్లుంది, ఎట్లుంది, ఎట్లా ఉంటారు అని పిల్లలకు కూడా అర్థం కావాలి. కొంచెమన్నా పిల్లలకు అర్థం చేసుకుంటారు. అలా ఏజ్ వాళ్ళని వాళ్ళని అర్థం చేసుకుంటారు. మన ఏజ్ వాళ్ళకు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు వాళ్ళు మనం పుట్టంగానే నాలెడ్జ్ పెరిగి ఉండదు. మనం చూస్తుంటే మన ప్రతిదీ అక్కడ ఎక్కడేం జరుగుతుంది, ఎక్కడేం ఎట్లున్నది, ఎక్కడేం మనుషులు ఎట్లున్నారు. మనము పుట్టినప్పుడు ఒక ఎడ్డిలాగా ఉంటాం, ఏంటంటే ఏం తెలియనట్టు ఉంటాము. మనం కొన్ని రోజుల దాకా అట్లే ఉంటాము. ఉంటే మాత్రము అలాను పబ్లిక్లా
ఉండేటట్టు చూడుండ్రి. ఎక్కడ మనము ఎట్లున్నారో అట్లనే హుషారు లేరు, వీళ్ళు మొద్దులు ఉన్నారు, వీళ్ళతోటి కాదు అని అయితే అనుకోవద్దు ఎప్పుడు కూడా. వాళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసేది చూడుండ్రి. ఇన్వాల్వ్ చేసేది చూస్తే వాళ్ళు ఫాస్ట్గా అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఇక మనం ఎక్కడున్నానో అక్కడనే ఉండాలని చూస్తే మాత్రం వాళ్ళు అట్లే ఉండిపోతారు, ఇంకా వెనకనే పడుతుంటారు. వెనక పడేటట్టయితే చూడకుండ్రి. పిల్లల విషయంలో అయినా పెద్దోళ్ళు అయినా కానీ ప్రతిది తెలుసుకున్నది డేరింగ్ అన్నది ఉండాలి. ప్రతి దాంట్లో డేరింగ్ అన్నది ఉండాలి. నవ్వాలి. స్మైల్ స్మైల్ క్యూటీ. నక్ష నవ్విస్తుంది. చిన్నప్పటి నుంచి అయినా అంతే, దాన్ని నవ్విస్తుంది. ఇది నవ్వాలంటే నక్షు నవ్వియాలి. అది కావాలని చేస్తుంది, కావాలని చేస్తున్నావు కదా, అర్థమైంది నాకు. మీ ఫ్రెండ్ని చూపిస్తావా? వాళ్ళకి చూపెడ అన్న తొందరగా దేవండి అట. హైదరాబాద్ దుబాయ్ అట. హైదరాబాద్ లడ్డు అట తీస్తావా? ఎందుకు? ఈ నుంచి అటు లడ్డు అట ఆయనకు తీసుకోవతావా? ఏం చేస్తున్నావు? నేను బయటికి వచ్చిన. తిన్నా అన్నం? తినలే, ఇట్లా తెస్తుర్రు. ఓకే బాయ్. చూపెట్టవా మీ ఫ్రెండ్ని? కనబడతలే మొహం. సాత్విక్ నీ ఫేస్ అంటే చూపెట్టు. నీ ఫేస్ కనిపిస్తలేదు సాత్విక్. నీ ఫేస్ కనిపిస్తలేదు. పైకి పట్టి ఇంకా కళ్ళు కనిపిస్తున్నాయి. నేను చూస్తున్నా. ఆమె ఎంజాయ్మెంట్ నవ్వుడు చూడు ఎంత సంతోషంగా నవ్వుతుంది. అట్లా పబ్లిక్లో తిరుగుతుంటే చేస్తుంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రైస్ తీసుకున్నట్టున్నారు. అట్లా పిల్లలకు బయటకు పోయినప్పుడు చిన్న చిన్నగా తినిపించే చూడుండ్రి. ఎందుకంటే అట్లా ఇక అట్లని తీసుకొస్తే గుడక వాళ్ళకు అట్లా మనం ఇంట్లో ఎన్ని చేసి పెట్టినా గుడక అట్లా తిని వాళ్ళు మోటివేట్ అవుతారు. ఇక వాళ్ళైతే అట్లా తింటామని అంటే ఈ తేజ మాత్రము ప్రతిదీ కొనిస్తుంది. వాళ్ళకి అన్ని టేస్ట్లు చూడాలి మమ్మీ, అన్నీ చూడాలి, బయట తినాలి, బయట ఉడకబడాలి, మనదే కాదు ఫుడ్డు, మనకు అన్ని రకాలు తింటేనే వాళ్ళకు అన్ని రకాలు తిన్నారంటే అప్పుడు మళ్ళీ ఫాస్ట్గా ఉంటారు మమ్మీ. ఇక ఏంటంటే ఒకటే రకం కాదు అంటది. ఇక అవును కదా, నిజమే కదా అని నేను అనుకుంటా. ఇక నేను కూడా అట్లే అనుకుంటా. కానీ కొంచెం ఎందుకు తినిపించుడు, ఎందుకు బయట ఫుడ్డు అని అంటే బయట ఫుడ్ ఉడకబడితే స్ట్రాంగ్ ఉంటారు, అన్ని రకాలు తినాలి, మనము స్మూత్గానే ఉండద్దు, కొన్ని రఫ్ ఉంటేనే మళ్ళీ తట్టుకునగలుగుతారు, ఎక్కడ పోయినా తినగలుగుతారు, ఉండగలుగుతారని తేజ మాత్రం చెప్తుంది. నిజమే అనిపిస్తుంది అమ్మ. అంటే ఇక ప్రతిదీ కూడా మోటివేట్గానే ఉండాలి. మోటివేట్ గురించి నేను చెప్తున్నా ఏంటంటే ప్రతిదీ నువ్వు చేయలేవు, నువ్వు ఏం చేయలేవు, నువ్వు పక్కకు ఉండు, నువ్వు ఇట్లనే ఉండు, నువ్వు అట్లనే ఉండాలి అంటారు చూడు, వాళ్ళను ఎప్పటికి ముందు కొనియరు.
అట్లా అన్నోళ్ళకు జర దూరం ఉంచుర్రి మనుషులకు. ఏంటంటే వాళ్ళను వెనక ఒక్కేదే చూస్తారు. ఇక ఇటు పోతే భయము, అటు పోతే భయము, ఇప్పుడు ఇది చేస్తే భయము, అది చేస్తే భయము, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అవన్నీ చెప్పద్దు. మనము ఏది చేసినా కూడా మన తోటోళ్ళు మనకు చేస్తారు, మనకెందుకు కాదు, మనం ఎందుకు చెయ్యము, మనతోటి ఎందుకు కాదు, వాళ్ళకి ఎందుకు అవుతుంది అని ఒకటి ఆలోచించుండ్రి. ఎందుకంటే ప్రతిది కూడా ఈ నీతోడు కాదురా, నువ్వు చెయ్యకురా అనేటి లెక్కలు ఉంటాయి. అట్లా మాత్రం అనకుండ్రి. ఎవరిని పిల్లలైనా అనకుండ్రి, పెద్దవాళ్ళైనా అనకుండ్రి. ఈడు ఏంటంటే సంసారం మెల్ల తీయలేడు, ఇంతటి ఏదే కాదంటే ఇక వాళ్ళు కొంచెము ఏంటంటే పెద్దలు చెప్పింది ఉడక పట్టుకొని మైండ్లో పెట్టుకొని అంత ఏజ్ అయినాక ఉడక వాళ్ళు వెనకనే కాలేసా వాళ్ళు అట్లే అనుకుంటారు, నేను ఇట్లనే అన్నది కిందికి వస్తుంది. అది మాత్రం ఉండద్దు. ఈ భయాలు చెప్పేటోళ్ళు ఎక్కువ ఉంటారు, భయం అన్నది పెట్టుకోవద్దు. ఈ పని చేస్తే భయం. ఇప్పుడు ఏంటంటే బాక్సింగ్ కోతాం, మనం ఏంటంటే బాల్ పట్టి ఆడతాం, బ్యాడ్మింటన్ ఆడతాం, ఆ దెబ్బ తలుగుతుందని వదిలేస్తామా? దెబ్బ తలుగుతుందో తర్వాత విషయం. మనం ఏంటంటే మనదైతే సూట్ అన్నది కరెక్ట్ ఉండాలి, మనం చేసేది అయితే కరెక్ట్ ఉండాలి. ఇక మనం ఏంటంటే అది చేస్తే భయం, ఇది చేస్తే భయం అంటే ఏదే చేయలేము జీవితంలో. ఎప్పటికీ మనం సాధించలేనిదే విషయం ఉంటుంది. ఇక ఎప్పటికి గుడక ముందుకు పోయేది లెక్కలు అయితే ఉండయి. ఇక నేనైతే ప్రతి వాళ్ళకు గుడక మోటివేట్గా చెప్తున్నా, ప్రతి దాంట్లో నువ్వు చేయలేవు అయితే అనకుండ్రి. ఎవరైనా కానీ నీతోటి ఏదే కాదు అనకుండ్రి, నీతోటి సంసారం మెల్లదీయలేవు అనకుండ్రి, మీరు పిల్లలైంది చదవలేదు అనకుండ్రి, మీరు మొద్దున్నారు అనకుండ్రి. వాళ్ళను మీ నోరు నుంచి అని పిల్లలను మాత్రం ఖరాబ్ చేసే లెక్కలు చేస్తారు. ఇక అట్లా లెక్కలు చేస్తే మాత్రము అదంతా దుర్మార్గంతనం అయితే ఏదే ఉండదు ప్రతి ఒక్కరిది కూడక. ఇక వాళ్ళను ఏంటంటే వెనుకకు దొక్కి వాళ్ళను ఎటు కానోళ్ళని చేసి వాళ్ళ జీవితాలతో అయితే ఆడకుండ్రి. ఇక ఏంటంటే మీరు చేస్తే హెల్ప్ వెయ్యండ్రి, లేకుంటే చెప్పేది ఉంటే చెప్పుర్రి, చెప్పకుంటే మొత్తాన్ని చెప్పకుండ్రి. ఎందుకంటే వాళ్ళను మోటివేట్గా చెప్పుర్రి, చెప్పేది ఉంటే చెప్పకుంటే మొత్తాన్ని చెప్పకుండ్రి. నీతో కాదురా అని అనుకుండ్రి. ఇక ప్రతిది కూడా ఈడు కోతి ఉన్నాడు, ఈ లంగ్ ఉన్నాడు, ఈడు ఇట్లున్నాడు అని అట్లున్నాడు అంటే వాళ్ళకి అన్నా కొద్ది వాళ్ళకి అలవాటు అయిపోతుంటుంది. మంచిగా ఉంటాడు, మంచిగా చేస్తాడని అనాలి ఎప్పుడు కూడా. ఇక ఏంటంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరినైనా, కొందరు మగపిల్లలు ఫాస్ట్గా ఉంటారు, కొందరు ఆడపిల్లలేమో ఇట్లా స్మూత్గా ఉంటారు, అంతే విషయం. కానీ ఎవరి ఏం నాలెడ్జ్ లేకుంటే ఏముండరు. ఈ చిన్నపిల్లల నాలెడ్జ్ చిన్నపిల్లలదే ఉంటుంది, పెద్దవాళ్ళ నాలెడ్జ్ పెద్దవాళ్ళదే ఉంటుంది. ఏంటంటే మనం పుట్టంగానే నేర్చుకునే పని ఏదే ఉండదు. మనం పెరుగుతూ ఉంటేనే ప్రతి పనిలా ధైర్యంగా వెళ్ళిపోతాం, ధైర్యంగా చేస్తాం. మనం ఏంటంటే మనం తల్లిదండ్రిని గట్టిగా ఉండి నువ్వు చేసుకోవాలి, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు నీ దగ్గర అవుతుందిరా, నువ్వు చెయ్యురా అని చెప్పాలి. ప్రతి కొడుకైనా ప్రతి బిడ్డకైనా మీరు చెప్పలేరు అనుకో, మీరు వెనకకు దొక్కిరనుకో, మీరు చేసిన పాపం అయితే ఎవ్వరు చేయలేని అంత పాపం. ఎందుకంటే వాళ్ళని వెనుకకు దొక్కినది ఏంటంటే మీరు బాగా వాళ్ళకి అన్యాయం చేసినట్టు. మీరు సంపాదించి పెట్టకుండా సరే, కానీ వాళ్ళనైతే వెనకకైతే దొక్కకూడదు. మీరు వాళ్ళకు ఏది కూడా మీకు సపోర్ట్ చేయకుండా సరే వాళ్ళ ధైర్యంగా బతకనియ్యి. నువ్వు ఇది చేస్తే భయం, అది చేస్తే భయం, నీకు దెబ్బలుగుతుంది, నీకు ఇది ఎక్కకు అది ఎక్కక అనకు. అలాగే ఆ డేరింగుల్ని కష్టాలతోటి మనము కొన్ని కష్టాలు పడతాం అనుకో, కష్టాలతోటి అది ధైర్యం అన్నది వస్తుంది. అది కష్టంలోనే సుఖం ఉంటుంది ఎప్పుడు కూడా. ఎంత కష్టం వెళ్ళదిస్తే మాత్రం అంత మళ్ళా తట్టుకునగలుగుతారు, వాళ్ళకు అనుభవం ఉంటుంది, ఏదైనా చేయగలుగుతారు. ఎప్పుడో ఓ రోజు అయితే మంచి వెలుగైతే వెలుగుతారు. ఆ కష్టం వెనుకనే వెలుగుంటుంది, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక మీరైతే ఎట్లా అనుకుంటారో, ఇది ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, మీరు ఏ విషయమైనా నా విషయాలు అన్నది బాగా నాకు అర్థమైన నాలెడ్జ్కు మీకు అర్థమవుతుంది కావచ్చు, మీకు అంతా ఉండొచ్చు, కానీ నాకు అర్థమైంది ఇంత. ఇక మీకు మీ అంతా కాకుండా కానీ నాకు ఇంత మందమైతే అర్థమైంది. పిల్లల విషయంలో అయినా పెద్దల విషయమైనా ఏది తినడు, ఇది వేస్ట్, వీళ్ళు ఇట్లా అది అట్లా, వాళ్ళని ఇంకా వేస్ట్ తయారు చేస్తాం. తింటే తినని, లేకుంటే లేదు, తినకుంటే తినకపోయి అనే వదిలేసేయాలి. నిర్ణయం మీద వదిలేయండి. ఒక్కొక్కసారి మా మన్మరాల మీద ప్రేమతోటి తినిబిడ్డ అని నేను అంట, తినమంటే ఏడుస్తుంది. అబ్బా నేను ఇబ్బంది చేసినాను అనిపిస్తుంది, నేను తప్పు చేసినా నాకు అనిపిస్తుంది. నేను ఒక్కొక్కసారి అంట, నీ ఇష్టం ఉంటుంది నువ్వు, లేకుంటే లేదురా, నీ ఇష్ట ప్రకారం నువ్వు తినా అంటే ఉడకనే వదిలేస్తా అన్నది ఒక్కొక్కసారి మళ్ళీ నేను చెప్తాను మీకు. అట్లా ఉడుకుండాలి. ఇక మనం ప్రతిదీ మనం మోటివేట్గా మాట్లాడేది చూడు. పిల్లల విషయంలో అయినా పెద్దల విషయంలో అయినా ఏదైనా. నేను ఒక విషయం ఏంటంటే పిల్లల గురించి అంత ఇంట్రెస్ట్గా చెప్తున్నాను అంటే, ఇప్పుడు స్కూల్ బంద్ ఉన్నాయి, వాళ్ళతోటి చిరాకు వాడతారు, ఇది వాడతారు, వదిలేయండి, అలా వదిలేయండి, జాగ్రత్తగా ఉండరా లేదా అని చూసుకోండి అంతే. వాళ్ళు ఏం చేస్తుండ్రో చూడుర్రి, వాళ్ళని ఎంబట పడకుండ్రి.
ఇక అట్లా ఉంటుంది. ఇక నేను ప్రేమతోటి కొంచెం వెంబడబడతా కాబట్టి ఇక నాకు కొంచెము నాది నాకు తెలుస్తుంది. ఇక నేను కూడా తప్పు చేసింది కూడా చెప్తా. మా మన్మరాలు వెనకాల నేను వాడతా సరి. ఇక నేను వాడద్దు అనిపిస్తుంది. వాళ్ళు పెద్దగా అయిపోయినరు, వాళ్ళకి ఎందుకు చిన్నగా ఉన్నప్పుడు అంటే పడతారో చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో ఏం వస్తారో అని చూస్తాం. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి తెలిసినాక మాత్రం వాళ్ళను ఊకి ఎంబడబడద్దు. అల్లకాలను వదిలేయండి, అల్లకాల మీద అల్లబడి బతికేటట్టు చేయండి. ప్రతిది కూడక చదువుతుంటే కూడక ఏదన్నా రాస్తుంటే కూడక ఏదైనా దించుతుంటే కూడక ఏం అవసరం తప్పు పోతుంది కావచ్చు, మనం పుట్టంగా నేర్చుకోలేం కదా. ఒకసారి వేస్తారు, రెండోసారి వేస్తారు, నేనేం మంచిగా వేయలేనా వాళ్ళేం మంచిగా వేస్తారు. ఏదైనా బొమ్మలు వేసినా వేసినా ఏ ఆట ఆడినా ఏది చేసినా కూడక వాళ్ళకి అనిపిస్తుంది. ఇక ఏది కూడక వాళ్ళకి తప్పు చేసినామని వాళ్ళకి అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. నేను చెప్తున్నా. ఇక అదైతే అవి ఆడుకునేటి కావాలి పిన్ని కావాలి నచ్చి నుంచి పిన్ని దాలే పిన్ని ఎంబట పడ్డది. ఇక ఎందుకంటే ఇక అది కొనిస్తుంటే ఇక అది తీసుకొని వెళ్ళింది. అంటే డెక్కలతానికి వెళ్ళింది కదా, రాంగా కొనిచ్చింది. కొనిస్తే అది నైట్ వచ్చినాక ఉడక పెట్టుకుంటూ చూసింది. ఇక ఏంటంటే ఆమె ఎంత కష్టపడని అంత కష్టపడుతుంది. మళ్ళీ అది కరెక్ట్ చేసి అయితే వండుకున్నది. మళ్ళీ పొద్దున్న లేచి కూడా కరెక్ట్ చేసింది. నాలెడ్జ్ పెరుగుతుందనే కదా అది కొనిచ్చింది అలా పిన్ని. ఏది కానీ నాలెడ్జ్ పెరిగేందుకే కొనియండ్రి. వేస్ట్ సామాన్లు కొనియకుండ్రి. అలా ఆడుకునేటివి కొనేది అవసరం లేదు. ఏది అవసరం ఉన్నదో అన్నదో అది కొనియర్రి. వీలైతే కొనియర్రి, వీలు కాకపోతే కొనియకుండ్రి, అంతే విషయం. కానీ ఇక వాళ్ళను ఏంటంటే కొట్టుడు చేసుడు అట్లా పెట్టద్దు. ఇక నేనైతే ఇక వాళ్ళు బయటకు పోయొచ్చురు, డెక్కలతానికి పోయొచ్చురు, వాకింగ్ పోయొచ్చురు. ఇక నేనైతే మన్మరాలు వచ్చిర్రు కదా వాళ్ళకు అటుకులు తాల్పిస్తామని నేను ఈ అటుకులు అయితే తాల్పిద్దామని ఇవైతే రెడీ చేసుకున్నా. ఇక కలిపేస్తున్నా. ఇక మా నక్షత్రం మాత్రం తినగా చైత్ర నములుతుంది అప్పుడప్పుడు. ఇక అట్లా చాయ్ తాగుతాం, మనం పాలు తాగుతాము. ఏదైనా తాగినప్పుడు మధ్యాహ్నం టైంలో ఏదైనా తినాలనిపిస్తుంది. ఇంత అన్నీ కట్ చేసుకొని తినచ్చు కదా. ఇంట్లో రెడీ ఉన్నాయంటే డబ్బాలలో పోసుకొని పెట్టుకొని తింటే అయిపోతుంది. ఇక ప్రతిదీ ఉడక మనము అప్పటికప్పుడు చేయాలంటే చేయలేము. స్టోర్ చేసుకోండి. పిల్లలు ఇళ్ళల్లో ఉంటారు, ఎట్లా చేసుకోవన్నో ఏం చేసుకోవన్నో ఎట్లెట్లా తింటారు ఏం తింటారు. అప్పటికప్పుడు చేయమంటే ఆర్డర్లు పెట్టకుండ్రి, అడ్డగోలు పైసలు అవుతాయి. మనం ఏంటంటే మనం నడిచే తొవ్వ ఎట్లా ఉన్నది ఏమున్నది అని అనుకోవాలి. ఎప్పుడు కూడా నడిచే తోవపొంటి నడవాలి, నడవని తోవపొంటి మాత్రం నడవద్దు. ఏది కానీ మనకు ఇబ్బందులు వస్తాయి. ఇక ప్రతిదీ కూడా మనము ముండ్ల బాటోలు ఉంటుంది. ముండ్ల బాటోలు ఉన్నా కానీ తీసుకుంటే నడిచినట్టు ఉండాలి. అప్పుడే మనకు సాప్స్ ఇది అవుతుంది. ఏది కానీ మనము ఆలోచించిన దాని మీదకెళ్ళే ఉంటుంది. మన ఆలోచనలు మాత్రము కరెక్ట్ ఆలోచనలు ఉండాలి. కరెక్ట్ ఒక్కొక్క రోజు ఆలోచనలు మంచిగా ఉండయి, ఏం చెయ్యాలనిపేది ఏది కూడా థింకింగ్ మంచిగా ఉండదు. అప్పుడు ఆ టైంలో ఇక మనం ఏదన్నా ఒకటి ఇట్లా ప్యాలాలన్న బుక్తో లాస్ట్కు నేను మీకు ఏదంట్లా మీకు రిలాక్స్ అవుతారో చూసుకోండి. ఎన్ని ప్యాలాలు బుక్తా, లేకుంటే ఇంత టీ పెట్టుకుంటా, ఇంత కాఫీ పెట్టుకుంటా, తేజ కాఫీ పెట్టిరా అంట. మీరు ఏదంట్లో రిలాక్స్ కావాలనో ఏం ఆలోచించకండి. అప్పుడు అన్నీ వదిలేయండి. ఇక నాకు నేనే అనుకోండి. అప్పుడు గట్టిగా ఉన్నారంటే మళ్ళీ తెల్లారి వేరే ఉంటుంది. ఇక అట్లా ఓసారి అట్లా ఉంటుంది. ఇక అది మూడవుట్ ఉంటాం కాబట్టి మూడవుట్ ఉంటే కూడా మీరు స్ట్రాంగ్ ఉండే చూడండి. ప్రతిది దాంట్లో స్ట్రాంగ్గా వెళ్ళిపోండి. ఇక ఏంటంటే మనం చేసిన పనులు కూడా ఫెయిల్ అయితే కావచ్చు, ఫెయిల్ అయితేనే పాస్ అవుతాం. ప్రతిది కూడా అంతే విషయం. ఇక నాకైతే అంతే అనిపిస్తుంది. ఏదంట్లో ఫెయిల్ కాకుండా కూడా మనం నాలెడ్జ్ అన్నది ఇక ఇట్లా మామూలు ఉంటుంది. ఇక మనము అట్లా ఫెయిల్ అయ్యకుంటూ వస్తేనే ఒక పట్టుదల వస్తుంది, ఒక మంచిగా ఉంటుంది, మంచి విధానంకి వెళ్ళిపోతాం. మళ్ళీ మంచి తొవ్వనైతే దొరుకుతుంది. ఇక మంచి స్ట్రాంగ్ అయితే ఉంటాము. ఇక ఏంటంటే అవి కొనుక్కున్న మంచి ఊహిస్తుండ్రు. ఇక అట్లా ఆటలు ఆడుకునేవి కొనుక్కుంటారు. ఇక అట్లా అటుకులైనా ప్యాలాలైనా ఎవరిని ఒకటి తాలిపేసి అయితే ఇంట్లో పెట్టుర్రి. ఇక ప్రతిది కూడా ఇక మా మన్మరాలు అయితే వచ్చి ఇక ఆమె డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ నా దగ్గర. ఇక అన్నీ చెప్తుందని మీకు చెప్తుంటే డ్యాన్స్ చేస్తుంది. మీకు కనబడతలేదు కానీ నా పక్కన డ్యాన్స్ చేస్తుంది. ఇక ఆమెకు ఆనందం అన్నట్టు నేను మాట్లాడితే ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు అమ్మా? ఇక నీ విషయాలు కూడా చెప్తున్నా వీళ్ళకు, మన సబ్సిడీ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా. ఇక ఇట్లా అట్లా ఏదైనా బొంది ఉంటుంది ఇంట్లో, మనం అప్పటికప్పుడు కొద్దిగా గొట్టి అయినా కానీ బొంది చేసి అయినా కానీ అలా కలిపేసుకున్నాం అనుకో అక్కడక్కడ ఇక వెరైటీగా అన్నీ రావాలి కదా. ఇక నేను ఏంటంటే ఇలా వస్తున్నాను ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఉంటే ఆ ప్యాకెట్ తీసుకొస్తే అలా కొన్ని పోసి కలిపేసిన. ఇక మన ప్లాన్ ఉండాలి అవి టేస్ట్గా ఎట్లా చేసుకుందామని. ఇక కొన్ని టేస్ట్ చూడని ఇక మా బిడ్డలకైతే ఇస్తున్నా నేను. ఇక మా పెద్ద బిడ్డకి ఇచ్చిన. ఇక అట్లా తినసుడు రా ఉప్పు ఎట్లా ఉన్నదని. ఇక నేనైతే టేస్ట్ చూసుడు ఉండదు.
ఇక మా ఇప్పుడు తేజకి ఇచ్చిన ఇక మా మనమరాళ్ళు అయితే ఈమె మళ్ళీ వస్తుందని కూడా చూసుకుంటూ అటు ఇటు పోతుండ్రు. ఇక ప్రతిదీ కూడా ఇక ఏంటంటే ఇంట్లో స్టోరేజ్ అన్నది ఉండాలి. పిల్లలకి స్కూల్ బంద్ అవుతున్నాయి. ఇక మనము మన వీడియోలో పెడతా, మీరైతే వేసుకునే చూడుర్రి నేను ఎట్లా చేసేది. ఇక ప్లాస్టిక్ డబ్బాలు నింపెట్టుర్రి, నింపెడితే అవి మెత్తగా కావు. మనము వర్షాకాలమైనా ఇట్లా తినేటివి ఉండాలి, ఎండాకాలం అయినా ఏదైనా ఒకటి ఇంట్లో స్టోరింగ్ అయితే ఉండాలి. ఇక మా బిడ్డలైతే అప్పుడు వాళ్ళు స్కూల్కి పోయేసే వరకు ఎన్ని రకాలు ఉండన్నో డబ్బాలల్లో అన్ని రకాలు. కొన్ని బయట అయితే ఎవ్వి వాడకపోదురు, ఎవ్వి కొనుక్కోపోదురు, ఎవ్వి తినకపోదురు. ప్రతిదీ కూడా మనము అలాగే ఇంట్లో వేసుకునేది చూడాలి. ఇక బయట తినరా ఇక అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టాలి, 100 కావాలి. అది అవసరమా? ఇక ఎప్పుడు తినాలనుకుంటే అట్లా ఆమె అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ప్యాక్ చేసి నేను ఇప్పి అవి ఎప్పుడెప్పుడు పెట్టాలని ఆమెకు ఒక సంతోషము. ఇక అట్లా ఆట అయ్యి అలా నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. వాళ్ళు ఎట్లా మైండ్ సెట్టింగ్ అది ఎట్లా పెరగాలన్నది ఆలోచించుర్రి. అట్లాంటివి కొనిస్తే ఇక వాళ్ళు ఏంటంటే అదొక టైంపాస్ ఉంటుంది. ప్రతిదీ కూడా టైంపాస్గా చేసుకునేది చూడాలి. ఇక అవతల ఆడతారా ఎండలంటే ఎండలు బాగా ఎండలకైతే వశపడదు. ప్లాస్టిక్ డబ్బాలు నింపుతున్నా చూడండి, ఒకసారి చూడండి ఎట్లా నింపుతున్నా. అట్లా నింపి పెట్టి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇంత ఉల్లిగడ్డ కోసుకొని, ఉల్లిగడ్డ తినేది ఉంటే ఉల్లిగడ్డ తింటారు, నిమ్మకాయ వండుకొని తింటారు. ఇక అందులో ఎన్ని రకాలు చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇంకా అందులో ఏమన్నా కలుపుకోవాలంటే కలుపుకొని తినచ్చు. ఇక అంత మంచిగా ఉంటుంది. ఇక అట్లా టేస్ట్ అవుతుంటుంది. పల్లీలు వేస్తుంది, పుట్నాలు వేస్తుంది, ఏంటంటే అందులో వాటర్ మిల్ స్వీట్స్ వేసిన. ఇక ఇవన్నీ వేసిన. ఇక అన్నీ వేసి మనకు చేసుకున్నాం కదా, అది మనకు మంచిదే కూడా. అక్కడక్కడ బూందీ వేసిన. ఇక అక్కడక్కడ వస్తుంటే ఆ టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇక మా చిన్న మనమరాలు కూడా కొనుక్కుంది చూడ ఆటది. ఆమెది ఒక రకంగా. ఇక ఆమెకి ఇష్టం ఉంది ఆమె కొనుక్కుంది, ఈమెకి ఇష్టం ఉంది ఈమె కొనుక్కుంది. ఇక అట్లా మైండ్ సెట్టింగ్ అన్నది ఇంకేమేమి ఆర్డర్ పెడుతుందో తేజలు అయితే నాకు తెలియదు. ఇక అదైతే ఇప్పటికైతే కంప్లీట్ అవుతుంది అది. ఇక అదైతే మొత్తం 2-3 రోజులు బిజీ ఉంటారు అది పెట్టేందుకు. ఇక ఆ బిజీలోనే ఉంటారు. అది ఎట్లా చేస్తారో ఏం చేస్తారని నేను చూసిన. ఇక ఆమె పెట్టింది నైటే పెట్టేసింది, తెచ్చుకున్నాక ఇక పెట్టాలి. ఇక అది ఏంటంటే మైండ్ సెట్టింగ్ అన్నది మైండ్ పెరుగుతుంది. మైండ్ ఏంటంటే మనం ఇట్లా చేస్తే ఇట్లా ప్లానింగ్ ఇట్లా అన్నది వస్తుంది ప్రతిది కూడా. ఇక ఆమె సోఫా మీద ఎక్కి అయితే అట్లా దుంకుతుంది. ఇక ఒకళ్ళు ఇట్లా ఉంటారు, ఒకళ్ళు అట్లా ఉంటారు, ఆమె మీదకి ఎక్కుతుంది. ఇక ఇక అక్కడ కూర్చున్నాం మేము, మేమైతే కూర్చున్నాము, తేజ కూర్చున్నది. ఇక ఆమె మీదకి ఎక్కి తిరుగుతుంది, సోఫా మీద ఎక్కి తిరుగుతుంది. దెబ్బ తగులుతుందా అని చూడరు పిల్లలు, అట్లా ఉంటుంది. ఇక వాళ్ళని జాగ్రత్తగా చూడాలి, కొద్దిగా చూడాలి, పడతారా ఎట్లా ఏందని చూడాలి. ఇక మనము అట్లా కూడా వదిలేయద్దు. వినరు ఇక అట్లా చేస్తారు. ఇక ఎందుకంటే పిల్లలు ఇంటలేరని కూడా మనం ఆడనియ్యకపోదు. ఆడితేనే యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు ఫాస్ట్గా అవుతారు. అలా మొద్దుగా ఉండేది చూడకుండ్రి. ఏ ఆటల్లో అయినా కానీ వాళ్ళతో కొంచెం వీలైతే కూడా ఆడేది చూడుర్రి. ప్రతి పనిలో కూడా ముందుకు చిన్నదో పెద్దదో గిది తీసుకురా బిడ్డ, గది తీసుకురా అని అంటే కూడా అలా అలవాటు అవుతుంటుంది. ఇక మనము ఏంటంటే పిల్లలు చేయరని కూడా స్మూత్గా ఉంచద్దు, రఫ్గానే ఉంచాలి. రఫ్గా ఉంచితేనే వాళ్ళు చేయగలుగుతారు. ఒకసారి ఖరాబ్ చేస్తారు కావచ్చు ఆటలు అయినా కానీ. ఇక ఆటలలో అయినా ప్రతి దాంట్లో అయినా ఏదైనా ఖరాబ్ చేస్తారు కావచ్చు. మళ్ళీ తర్వాత కూడా కొద్దిగా పనులు చెప్తుండాలి, చెప్పొద్దని ఏం లేదు. వాళ్ళని ఫాస్ట్ చేసేది కూడా తల్లిదండ్రులే ఉంటుంది. ప్రతిదీ కూడా వాళ్ళకు మనము తల్లి తండ్రి ఎట్లా ఉంటే పిల్లలు అట్లా ఉంటారు. ఇంట్లోది బట్టే ఉంటారు. ఇక ఏంటంటే ఏది కూడా అబ్బో దెబ్బలుగుతుంది, అబ్బో భయపడకు, అబ్బో ఇది ఇట్లా. ఇక అబ్బో అన్న కిందికే ఉంటుంది. ఇక అబ్బోనే ఇప్పుడైతే నేను మునగాకుది అక్కడ చెట్లు మస్తు, ఇక్కడనైతే చెట్లు బాగానే ఉన్నాయి. ఇక అట్లా ములక్కాడల చెట్టు. ఇక ములక్కాడలే తినుడు కాదు, మనం ఇట్లా ఇదైతే కారం చేసుకుందాం రా, ఇది పొడి చేసుకుందాం. మన దాంట్లో మాత్రం పప్పు చేసిన మునగాకుతోటి పప్పుతోటి చేసిన అది ఎన్ని రకాల బలమో. ఇక అంత కంటి చూపుకు మంచిగా, క్యాన్సర్ రాకుండా మంచిగా, ఇక మనకు డైజెషన్కు అన్నిటికీ ప్రతిదీ కూడా మన బాడీలో ఏ షుగర్ ఉన్నా ఏదున్నా కూడా తినచ్చిది, అంత బాగుంటుంది. ఇక అంత మంచిగా ఉంటుంది. ఇక ఆకాకు అయితే తెంపుకోవాలి, అట్లా కట్టెలు అయితే ఉండద్దు. ఆకాకు తెంపేది చూడుండ్రి, ఆకాకు తెంపేది చూసి అది కారప్పొడి చేయుండ్రి, మునగాకు కారం చేయుండ్రి, ఎంత కమ్మ ఉంటుంది. ఇక తిన్న సంబరం ఉంటుంది. మనము రోజు ఉడక ఏంటంటే అన్నం పెట్టుకోగానే వేడి అన్నంకు ఒక స్పూన్ వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని లేకుంటే